Hi. Now we are at the heart of Prayaga, Jai Mahakal. ఈరోజు ఉదయం 6 గంటలకు ఆదిలాబాద్ నుంచి వెళ్ళాం తెలంగాణ స్టేట్లో. సాయంత్రం 8 గంటలకు ప్రయాగరాజ్ చేరినాం. రష్ ఉంది, బట్ బ్యూటిఫుల్లీ మేనేజ్. పోలీసు వాళ్ళు కానీ అధికారులు కానీ మంచి కోఆపరేషన్ ఇచ్చినారు. వీఆర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ప్రయాగ. సంగం దగ్గర ఉన్నాం. సంగం ఈజ్ జస్ట్ 2 కిలోమీటర్స్. ఆ పార్కింగ్ కూడా జస్ట్ 3 కిలోమీటర్స్ దూరంలో పార్కింగ్ దొరికింది. మనం అనుకున్నట్టు ఏం ఇబ్బందులు లేవు. చాలా చక్కగా మేనేజ్ చేస్తున్నారు. ఎవ్రీవేర్ ఇట్ ఈస్ ఫైన్. Good morning, Shubhodayam. Friends, yesterday night we have arrived at the Prayagraj for Kumbh Mela. It was a very good journey. Accommodation we were given free cottage that is provided by Yogi government. We have stayed in a degree college near the Sangam. Sangam is just 2.5 kilometers from our place. Arrangements are good. Now we are entering the Sangam Kshetra. By walk we have come. It is almost 2.5 to 3 kilometers. Arrangements are excellent. Beautifully arranged. Very cooperative. Rush is under control. In 1 kilometer and totally spiritual atmosphere in Prayagraj. It is a wonderful opportunity. This is an opportunity that is provided by God, I think. The exact Sangama Kshetram, Ganga Yamuna Saraswati Sangam. ఇప్పుడు మా ఎడమ వైపు ప్రవహించే నది గంగ అయితే, కుడివైపు ప్రవహించే నది యమున. అంతర్వాహినిగా ఇక్కడ సరస్వతి అంతర్వేదిగా ఉంటుంది. సో దివ్యక్షేత్రం చాలా బ్రహ్మాండంగా అరేంజ్మెంట్స్ చేశారు యోగి ప్రభుత్వం వాళ్ళు. అన్నిటికంటే సనాతన ధర్మ వైభవం ఈసారి యువకులు విపరీతంగా ఈ క్షేత్రానికి రావడం జరిగింది. ఇంతకుముందు యాత్రలు అంటే ముసలి వాళ్ళు ఏదో అన్నీ అయిపోయిన వాళ్ళు అనుకునేది. మీరు చూస్తే మీకు కనబడుతుంటుంది, మోర్ దాన్ 70% యూతే ఉన్నారు. అది హిందూ ధర్మానికి కానీ దేశానికి కానీ చాలా మంచిది. సనాతన ధర్మం యొక్క గొప్పతనం తనంత తానుగా పునర్వైభవం దిశగా పోతుంది. చాలా ఆనందం అనిపిస్తుంది మహాకుంభమేళ రావడం. చాలా సంతోషం. మీరందరూ కూడా వీలైతే 25 వరకు ఉంది, లేదంటే తర్వాత అయినా వచ్చి వెళ్ళండి. ఇక్కడ చేసిన అరేంజ్మెంట్స్ మన జీవితంలో మనం చూడలేం. మనకి ఇటువంటి అవకాశం రాదు. యోగి ప్రభుత్వం చేసిన అరేంజ్మెంట్స్ చూసే అవకాశం మన ఇండియాలో ఎవరు చేస్తారని ఇకనైతే అనుకోలేం మనం. నభూతో నభవిష్యతి. మహానుభావుడు. అసలు ఇక్కడికి వచ్చిన ప్రతి వాళ్ళు యోగిని ఒకసారి స్మరించుకొని పోవాలి. అంత మంచి అరేంజ్మెంట్స్ చేశారు. ప్రజలు తొందరపడకుండా ఉంటే ఇంకా మంచిగా చేయగలుగుతారు, కానీ ప్రజలే తొందరపడతారు ఇక్కడికి వచ్చి. చాలా సంతోషం. అందరూ రండి, అందరూ విజిట్ చేయండి. అందరూ కూడా త్రివేణి సంగమంలో స్నానం చేసి పునీతులు కండి. భగవంతుడు ఈ తరం వాళ్ళకి ఇచ్చిన ఒక గొప్ప వరం ఈ యొక్క మహాకుంభమేళ. ధన్యవాదాలు. భారత్ మాతా की जय. सनातन धर्म की जय. हर हर महादेव. जय श्री राम.